బంగారం మీద మన మోజు ఈనాటిది కాదు, యుగ యుగాలది. బంగారం లాంటి మనిషి, బంగారు కొండ, బంగారు కుటుంబం, నీ ఇల్లు బంగారం కాను, సువర్ణాక్షరాలతో లిఖించడం, ఒళ్ళంతా బంగారం, బంగారు పంజరం, స్వర్ణాభరణాలు, బంగారు తూగు టుయ్యాల, బంగారు గోపురం, పలుకే బంగారం, స్వర్ణ సింహాసనం, స్వర్ణవర్ణం, బంగారానికి తావి అబ్బినట్లు మెరిసేదంతా బంగారం కాదు, బంగారం పండే భూమి, బంగారం లాంటి పంట. ఇలా మన బతుకంతా బంగారుమయం, భాషంతా బంగారుమయం. మన బంగారం మంచిదైతే కదా ఇతరులను అనడానికి. లక్షాధికారైన లవణమెన్నమే గాని మెరుగు బంగారమ్ము మింగబోడు అని కవి శేషప్ప ధర్మపురి నృసింహుడి ఎదుట సీసపద్యంలో చెబితే చెప్పుండొచ్చు. కానీ మనం మెరుగు బంగారం తినడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకర హిరణ్యగర్భ అంటూ వాల్మీకి రామాయణం యుద్ధకాండలో అగస్త్య మహర్షి రాముడికి చెప్పిన ఆదిత్య హృదయంలో బంగారు రంగులో ఉన్న సూర్యుడు, బంగారాన్ని పుట్టించే సూర్యుడు, బంగారాన్ని కడుపులో దాచుకున్న సూర్యుడు అని బంగారం ప్రస్తావన ఉంటుంది. సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో 1000 రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని, చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని, నీళ్లను ఆవిరి చేసి మేఘాలకు చేర్చే కిరణాలు కొన్ని, వేడినిచ్చే కిరణాలు కొన్ని, వెలుగులు పంచే కిరణాలు కొన్ని, శక్తినిచ్చే కిరణాలు కొన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని, లేత కిరణాలు కొన్ని, ముదురు కిరణాలు కొన్ని, ఎరుపు రంగు కిరణాలు కొన్ని, పసుపు రంగు కిరణాలు కొన్ని, బంగారు రంగు కిరణాలు కొన్ని, నీలపు రంగు కిరణాలు కొన్ని, అతినీలలోహిత కిరణాలు కొన్ని. భూమి లోపల చమురు ఏర్పడ్డానికి జిడ్డును కలిగించే కిరణాలేవో సూర్యస్తోత్రంలో స్పష్టంగా వర్ణనలో ఉంటుంది. అందులో కొన్ని కిరణాల వల్ల భూమిలో బంగారు ఏర్పడుతుంది. ఇంతకంటే లోతుగా వెళితే ఇది ఆధ్యాత్మిక లేదా రసాయన శాస్త్ర చర్చ అవుతుంది కాబట్టి అక్కడికి వదిలేద్దాం. బంగారం నేరుగా బంగారంగా దొరకదు, మట్టి రేణువుల్లో కలిసిపోయి ఉంటుంది. బంగారు గనులు అనగానే బంగారం తవ్వుకోవడమే అని అనుకుంటారు. కానే కాదు. భూమి లోపలి పొరల్లో మట్టిలో మట్టిగా కలిసిపోయిన బంగారాన్ని వెలికి తీయడం చాలా శ్రమతో కూడుకున్న పని. గనిలో కొన్ని వేల టన్నుల బంగారు మట్టిని రకరకాలుగా ప్రాసెస్ చేస్తే 1 గ్రాము బంగారం దొరికితే గొప్ప. ఇందులో సాంకేతికంగా ఎన్ని అధునాతన ప్రక్రియలు వచ్చినా ఏదీ అంత సులభం కాదు. ఆ సాంకేతిక వివరాలు ఇక్కడ అనవసరం. ఒకప్పుడు